గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం బెంథమ్ హుగ్గర్ క్లాసిఫికేషన్ డిస్కస్ చేసుకున్నాం కదా. దాంట్లో మనం ఫెనరోగామ్స్ అన్నిటినీ కలిపి టోటల్గా 3 క్లాసెస్గా క్లాసిఫై చేశారు. డైకాట్లిడన్స్, జిమ్నోస్పామ్స్ అండ్ మోనోకాట్లిడన్స్. డైకాట్లిడన్స్ తీసుకుంటే దీంట్లో మనకి 3 సబ్ క్లాసెస్గా క్లాసిఫై చేశారు బెంథమ్ హుగ్గర్. అది గామోపెటాలే, పాలిపెటాలే, మోనోక్లామిడే. ఫస్ట్ మనం పాలిపెటాలే గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వన్ ఏంటంటే గామోపెటాలే. నెక్స్ట్ సెకండ్ సబ్ క్లాస్ వచ్చి మనకి గామోపెటాలే అనమాట. ఈ గామోపెటాలేలో దీన్ని ఎలా క్లాసిఫై చేశారంటే, మనకి పెటల్స్ ఉంటాయి కదా, ఆకర్షణ పత్రాలు ఉంటాయి కదా, ఆకర్షణ పత్రాలు దీంట్లో సంయుక్తంగా ఉంటాయి. ప్లస్ గైనీషియం యొక్క స్టేజ్ని బేస్ చేసుకొని వీటిని 3 సిరీసెస్గా క్లాసిఫై చేశారనమాట. అండాశయం యొక్క స్టేటస్ని బేస్ చేసుకొని వీటిని 3 క్లాసెస్గా క్లాసిఫై చేశారు. దీంట్లో ఫస్ట్ సిరీస్ వచ్చి ఇన్ఫెరే, సెకండ్ సిరీస్ హెట్రోమిరే, థర్డ్ సిరీస్ బైకార్పల్లేటే. ఫస్ట్ది ఇన్ఫిరే, సెకండ్ వన్ హెట్రోమిరే. ఈ 3 కూడా గామోపెటాలే అనేది సబ్ క్లాస్ కదా. సబ్ క్లాస్ అయిన గామోపెటాలేలో 3 సిరీస్లు ఉన్నాయి, 3 శ్రేణులు ఉన్నాయి. ఆ 3 శ్రేణులు ఇన్ఫిరే, హెట్రోమిరే, అదేవిధంగా బైకార్పల్లేటే అనేది థర్డ్ అనమాట. దీంట్లో ఫస్ట్ ఇన్ఫిరే, ఫస్ట్ సిరీస్ ఏంటి ఇన్ఫిరే తీసుకుంటే దీంట్లో మనకి 3 ఆర్డర్స్ కనిపిస్తాయి. ఇన్ఫిరేలో 3 ఆర్డర్స్. ఆ 3 ఆర్డర్స్ ఏంటంటే రూబియేలిస్, ఆస్టరేలిస్, కంపాన్యులేలిస్. ఈ 3 కూడా ఈ ఇన్ఫిరే సిరీస్లో ఉన్న 3 ఆర్డర్స్ అనమాట. ఇన్ఫిరే సిరీస్లో 3 ఆర్డర్స్ ఉంటాయి. ఆ 3 ఆర్డర్స్ రూబియేలిస్, ఆస్టరేలిస్, అదేవిధంగా కంపాన్యులేలిస్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ హెట్రోమిరే. ఈ హెట్రోమిరేలో కూడా సేమ్ హెట్రోమిరే సిరీస్లో కూడా 3 ఆర్డర్స్ ఉంటాయి. ఆ 3 ఆర్డర్స్ ఏంటంటే ఎరికేలిస్, ప్రిములేలిస్, ఎబనేలిస్. ఇవి 3 కూడా ఈ హెట్రోమిరే శ్రేణిలో ఉన్న 3 ఆర్డర్స్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే బైకార్పల్లేటే. ఈ బైకార్పల్లేటే తీసుకుంటే దీంట్లో 24 ఫ్యామిలీస్, 4 ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. బైకార్పల్లేటేలో 24 ఉన్నాయి, కుటుంబాలు 24 ఉన్నాయి, ఫ్యామిలీస్ 24, 4 ఆర్డర్స్. ఇన్ఫిరేలో 3 ఆర్డర్స్ ఉన్నాయి, హెట్రోమిరేలో 3 ఆర్డర్స్ ఉన్నాయి. కానీ బైకార్పల్లేటే తీసుకునేటప్పటికి బైకార్పల్లేటేలో 4 ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. 4 ఆర్డర్స్ అంటే 24 ఫ్యామిలీస్ దీంట్లో ఉన్నాయన్నమాట. బైకార్పల్లేటే అనే పేరు ఎందుకు వచ్చిందంటే దీంట్లో మనకి కార్పల్స్ నంబరింగ్ 2 అనమాట. 2 ఫలదళాలనేవి కలిగి ఉంటాయి కాబట్టి 2 కార్పల్స్ ప్రజెంట్ అయి ఉంటాయి కాబట్టి ఈ సిరీస్కి బైకార్పల్లేటే అని నేమ్ వచ్చింది అనమాట. ఈ సిరీస్ ఏమని పిలుస్తున్నారమ్మా? బైకార్పల్లేటే అని పిలుస్తున్నారన్నమాట. ఈ బైకార్పల్లేటేలో 24 ఫ్యామిలీస్ ఉంటాయి, అదేవిధంగా 4 ఆర్డర్స్ ఉన్నాయి. ఆ 4 ఆర్డర్స్ ఏంటంటే ఫస్ట్ వన్ జెన్షియనేలిస్, సెకండ్ వన్ పాలిమోనియేలిస్, థర్డ్ వన్ పర్సనేలిస్, ఫోర్త్ వన్ లామియేలిస్. జెన్షియనేలిస్, పాలిమోనియేలిస్, పర్సనేలిస్, నెక్స్ట్ లామియేలిస్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా? ఫోర్త్ వన్ లామియేలిస్. ఈ 4 కూడా ఈ బైకార్పల్లేటే సిరీస్లో ఉన్న 4 ఆర్డర్స్, 24 ఫ్యామిలీస్. ఏంటవి ఆర్డర్స్? జెన్షియనేలిస్, పాలిమోనియేలిస్, పర్సనేలిస్, లామియేలిస్. ఇవి గామోపెటాలేలో ఉన్న 3 సిరీస్లో ఉన్న ఆర్డర్స్ అనమాట. గామోపెటాలేలో ఇన్ఫిరే, అదేవిధంగా హెట్రోమిరే, బైకార్పల్లేటే 3 సిరీస్లో ఒక్కొక్క సిరీస్లో వచ్చి ఫస్ట్ సిరీస్ మనం ఇన్ఫిరే తీసుకున్నాం కదా, దీంట్లో 3 ఉన్నాయి. 3 ఆర్డర్స్ రూబియేలిస్, ఆస్ట్రేలిస్, కంపాన్యులేలిస్. నెక్స్ట్ సెకండ్ వన్ హెట్రోమిరే, ఎరికేలిస్, ప్రిములేలిస్, ఎబనేలిస్. ఈ 3 కూడా మనకి హెట్రోమిరేలే. బైకార్పల్లేటేలో 24 ఫ్యామిలీస్, 4 ఆర్డర్స్ ఉన్నాయి. జెన్షియనేలిస్, పాలిమోనియేలిస్, పర్సనేలిస్, లామియేలిస్. ఓకేనా? నెక్స్ట్
గామో పెటల్ అయిపోయిందంటే నెక్స్ట్ థర్డ్ సబ్ క్లాస్ ఏం నేర్చుకుంటాం? మోనోక్లామిడే. థర్డ్ సబ్ క్లాస్ మోనోక్లామిడే. థర్డ్ సబ్ క్లాస్ వచ్చి థర్డ్ సబ్ క్లాస్ మోనోక్లామిడే అనమాట. ఈ మోనోక్లామిడేకి మోనోక్లామిడే అని ఎందుకు పేరు వచ్చిందంటే దీంట్లో పేరియంతు సింగిల్ సైకిల్ ఫార్మేషన్లో ఉంటాయన్నమాట. పేరియంతు దీంట్లో ఎలా ఉంటాయి? సింగిల్ సైకిల్ ఫార్మేషన్లో పరిపత్రాలు అనేవి ఒకే వలయంలో ఉంటాయన్నమాట. కాబట్టి వీటిని ఏమని పిలిచాము? మోనోక్లామిడేగా పిలిచామన్నమాట. వీటిని ఏమని పిలిచాము? పరిపత్రాల యొక్క సంఖ్యను బట్టి వీటిని మోనోక్లామిడే అని పిలిచామన్నమాట. పేరియంతు సింగిల్ సైకిల్ ఫార్మేషన్లో ఉంటాయన్నమాట. కాబట్టి దీన్ని డైకాటిలిడన్స్ తర్వాత ఈ మోనోక్లామిడేని ఉంచారనమాట. మోనోక్లామిడేని డైకాటిలిడన్స్ తర్వాత వీటిని డైకాటిలిడన్స్లో మనకి వీటిని డైకాటిలిడన్స్లో మోనోక్లామిడేని ఈ సబ్ క్లాస్ డైకాటిలిడన్స్లో మోనోక్లామిడేని లాస్ట్లో ఉంచారనమాట. ఇది అన్నేచురల్ క్లాసిఫికేషన్గా తీసుకుంటాం అనమాట. అన్నేచురల్ క్లాసిఫికేషన్. యాక్చువల్గా బంతమ్ హుకర్ క్లాసిఫికేషన్ అంతా ఏమని చెప్తున్నాం మనం? న్యాచురల్ క్లాసిఫికేషన్ అని చెప్తున్నాం కదా. కానీ ఈ మోనోక్లామిడేని ఈ డైకాటిలిడన్స్లో లాస్ట్ను పెట్టడం అనేది ఈ లాస్ట్ ప్లేస్ ఇవ్వడం అనేది మోనోక్లామిడేకి లాస్ట్ ప్లేస్ ఇవ్వడం అనేది అన్యాచురల్ క్లాసిఫికేషన్గా చెప్తున్నాం అనమాట. దీంట్లో మనకి వీటిలోని అనేక కుటుంబాలు దేంతో దగ్గర సంబంధం ఉంటాయంటే పాలిపెటాలతో దగ్గర సంబంధం ఉంటాయి. అనేక కుటుంబాలకి దగ్గర సంబంధం దేంతో ఉందమ్మా? పాలిపెటాలతో దగ్గర సంబంధం ఉన్న ఫ్యామిలీస్ అనేది తీసుకొచ్చి ఈ మోనోక్లామిడేలో కూడా పెట్టేశారనమాట. యంగ్లర్ ప్లాంటల్ వర్గీకరణ. ఈ వర్గీకరణలో మనకి అదే మరి యంగ్లర్ ప్లాంటల్ వర్గీకరణలో కనుక తీసుకున్నాం అనుకోండి, యంగ్లర్ ప్లాంటల్ వర్గీకరణలో ఈ మోనోక్లామిడేలో మనకి ఈ వర్గాన్ని రద్దు చేసి పాలిపెటాలే మరియు మోనోక్లామిడే ఉప తరగతులను ఏం చేశాడంటే ఆర్కిక్లామిడే అనే టాక్సాగా చేశాడనమాట. ఆర్కిక్లామిడే అంటే ఇప్పుడు ఈ రెండింటిని కలిపేశాడు, పాలిపెటాలే అండ్ మోనోక్లామిడే. ఎందుకు రెండు కలిపి ఒక ఆర్కిక్లామిడే అని ఇంకా సపరేట్ దీనికి ఒక డివిజన్ లేదా ట్యాక్సా ఇచ్చాడు అంటే దీంట్లో మోనోక్లామిడేలోను అదేవిధంగా పాలిపెటాలలో రెండిట్లో కూడా దగ్గర సంబంధం కలిగిన అంటే సేమ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, దగ్గర క్యారెక్టర్స్ ఉన్న ఫ్యామిలీస్, ఆర్డర్స్ అన్నీ ఉన్నాయి, జీనస్లు. కాబట్టి వీటిని ఏం చేశాడంటే యాక్చువల్గా ఏం చేయాలి? వీళ్ళ కూడా బెంతమ్ హుకర్ కూడా ఏం చేయాలి? మోనోక్లామిడేని అదేవిధంగా పాలిపెటాలని కలిపేసి ఒక టాక్సాగా చేయొచ్చు అనమాట. వీళ్ళు అలా చేయకుండా ఏం చేశారు? దీనికి ఒక సపరేట్గా సబ్ క్లాసు మనకి ఏం చేశారు? దీన్ని ఒక సబ్ క్లాస్గా చేసేసారు. అదేవిధంగా దీన్ని మనకి క్లాసు డైకాటిలిడన్స్లో పెట్టేశారనమాట. దీన్ని తీసుకొచ్చి ఏం చేశారు? డైకాటిలిడన్స్ అనే క్లాస్లో సబ్ క్లాస్గా మోనోక్లామిడేని లాస్ట్లో ఉంచేశారనమాట. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తున్నాము? ఒక అన్యాచురల్ క్లాసిఫికేషన్గా పిలుస్తున్నాం అనమాట. బెంతమ్ హుకర్ క్లాసిఫికేషన్లో అన్యాచురల్ క్లాసిఫికేషన్ ఏదైనా ఉంది అనుకుంటే అది మోనోక్లామిడేని ఈ క్లాసు డైకాటిలిడన్స్లో ఉంచడం అనమాట. సబ్ క్లాస్గా డైకాటిలిడన్స్లో ఈ మోనోక్లామిడేని ఉంచడం అనమాట. యాక్చువల్గా యంగ్లర్ ప్లాంటల్ కనుక తీసుకుంటే యంగ్లర్ ప్లాంటల్ ఏం చేశారు? పాలిపెటాలని అదేవిధంగా ఈ మోనోక్లామిడేని రెండింటినీ కలిపి వాటికి ఒక ప్రత్యేకమైన వర్గాన్ని ఇచ్చారు. ఆ వర్గం పేరే ఆర్కిక్లామిడే అనమాట. ఏ వర్గం ఇచ్చారమ్మా వాళ్ళు? ఆర్కిక్లామిడే అనే వర్గాన్ని ఇచ్చారు. దేన్ని కలిపి? మోనోక్లామిడే అండ్ పాలిపెటాలే. ఈ రెండింటికి కలిపి ఆర్కిక్లామిడే అనే వర్గాన్ని ఎవరు ఇచ్చారంటే యంగ్లర్ ప్లాంటల్ అనమాట. యంగ్లర్
ప్రాంటాలైన శాస్త్రవేత్తలు ఈ మోనోక్లామ్డేని పాలిపెటాలని రెండింటిని కలిపేశారు. రెండింటిని కలిపి వాటికి ఒక సపరేట్ ట్యాగ్స్ ఇచ్చారు అనమాట. సపరేట్ ట్యాగ్స్ ఆర్ డివిజన్ ఇచ్చారు. ఎందుకంటే ఇవి రెండు కూడా దగ్గర సంబంధాలు కలిగిన రెండు కూడా సబ్ క్లాసెస్ కాబట్టి వీటిని ఏం చేశారు, ఆర్కిక్లామ్డే అని ఒక ట్యాగ్జాలో వీళ్ళు ఉంచారు అనమాట. ఆర్కిక్లామ్డే అనే ట్యాగ్జాలో ఉంచారు. ఓకేనా, ఇది ఎంగ్లర్ ప్రాంతాలు క్లాసిఫికేషన్లో అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం మోనోక్లామ్డే తీసుకుంటే ఈ మోనోక్లామ్డేలో మనకి 8 సిరీస్లు మోనోక్లామ్డేలో మొత్తం టోటల్గా ఎన్ని సిరీస్లు ఉన్నాయమ్మా, 8 సిరీస్లు ఉన్నాయి. 36 ఫ్యామిలీస్ ఉన్నాయి దీంట్లో. 8 శ్రేణులు, 36 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఫ్యామిలీస్ ఏమో 36, సిరీస్లు వచ్చి 8 సిరీస్లు. ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ 8 సిరీస్ల కోసం డిస్కస్ చేసుకున్నాం కదా. దీంట్లో మనకి ఈ సబ్ క్లాస్లో మొదటి శ్రేణి ఏంటి, కర్వెంబ్రియోని ఫస్ట్ సిరీస్గా తీసుకుంటాం. కర్వెంబ్రియో ఫస్ట్ సిరీస్గా తీసుకుంటాము. అదేవిధంగా చివరిది ఆర్డినెన్స్ అనామలై అని పిలిచాం కదా. లాస్ట్ సిరీస్ ఆర్డినెన్స్ అనామలైగా పిలిచామన్నమాట. దీనిలో మనకి కర్వెంబ్రియో తీసుకున్నాం అనుకోండి, కర్వెంబ్రియో కొంతవరకు ఇది న్యాచురల్ సిరీస్గానే ఉంటుంది అనమాట. ఈ క్లాసిఫికేషన్లో కర్వెంబ్రియో అనేది న్యాచురల్ సిరీస్గానే ఉంటుంది, న్యాచురల్ శ్రేణిగానే ఉంటుంది అనమాట. ఈ కేవలం ఇప్పుడు మనకి మల్టీ ఓవ్యులేట్ ఆక్వాటికే, మల్టీ ఓవ్యులేట్ టెరెస్ట్రిస్, వీటిని ఈ సిరీస్లో నేర్చుకున్నాం కదా. మల్టీ ఓవ్యులేట్ ఆక్వాటికే, మల్టీ ఓవ్యులేట్ మనకి టెరెస్ట్రిస్, వీటిని 8 సిరీస్లో అదొక సిరీస్ కదా. ఈ సిరీస్ని కేవలం దేని బేస్ చేసుకొని వీటిని దీంట్లో ఉంచారు అంటే, శ్రేణులుగా గుర్తించారు అంటే, ఒక మనకి ఆవాసాన్ని బేస్ చేసుకొని వీటిని మల్టీ ఓవ్యులేట్, మల్టీ సెరెస్ట్రిస్ అనే మల్టీ సెరెస్ట్రిస్, ఆక్వాటికే, మల్టీ ఓవ్యులేట్, సెరెస్ట్రిస్ ఉన్నాయి కదా. వీటిని ఏం చేశారు, ఆవాసాన్ని బేస్ చేసుకొని వాటి అక్కరెన్స్ని బేస్ చేసుకొని వీళ్ళు ఏం చేశారంటే క్లాసిఫై చేసేసారనమాట. మోనోక్లామ్డేలో వీటిని తీసుకొచ్చి పెట్టేయడం అనేది జరిగింది అనమాట. మోనోక్లామ్డే సబ్ క్లాస్లో దీన్ని ఉంచేశారనమాట. ఈ సిరీస్లు అన్నీ కూడా ఫస్ట్ సిరీస్ మనకి కర్వెంబ్రియో, అవన్నీ గుర్తున్నాయి కదా మీకు, సిరీస్లు అన్నీ గుర్తున్నాయి కదా. మళ్ళీ నోట్ చేయాలా, మళ్ళీ ఒకసారి నోట్ చేసుకుందామా. ఫస్ట్ వన్ కర్వెంబ్రియో, సెకండ్ వన్ మల్టీ ఓవ్యులేట్ ఆక్వాటికే, మల్టీ ఓవ్యులేట్ ఆక్వాటికే, మల్టీ ఓవ్యులేట్ ఆక్వాటికే. నెక్స్ట్ థర్డ్ వన్ మల్టీ ఓవ్యులేట్ సెరెస్ట్రిస్, మల్టీ ఓవ్యులేట్ సెరెస్ట్రిస్. నెక్స్ట్ మైక్రో ఎంబ్రియే, మైక్రో ఎంబ్రియే. నెక్స్ట్ డాఫ్నేలిస్, నెక్స్ట్ ఎక్లాండోస్పోరే, ఎక్లాండో, స్పోరే, యూనిసిక్లియరిస్,
Eighth one, Ordinance. Ordinance, Annamalai. ఇవి 8 కూడా దీంట్లో ఉన్న ఆర్డర్స్ అన్నమాట. సారీ సిరీస్లు. 8 హిమోనోక్లామిడాలో ఉన్న సిరీస్లు అన్నమాట. హెర్బెంబ్రియో, మల్టీ ఓవ్యులేట్, aquatic, multi ovulate, cerestrus, micro, embryo, daphnalis, eclamdo, spore, unisexialis, adenus, anomalai. ఇవి 8 కూడా దీంట్లో ఉన్న సిరీస్లు అన్నమాట. ఫస్ట్ ఇది హెర్బెంబ్రియోతో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ అడెనస్ అనమలైతో ఎండ్ అవుతుంది. దీంట్లో మనకి మల్టీ ఓవ్యులేట్ అండ్ మల్టీ ఓవ్యులేట్ సెరెస్ట్రిస్, మల్టీ ఓవ్యులేట్ ఆక్వాటిక్ అని వీళ్ళు దేని బేస్ చేసుకొని సిరీస్గా ఐడెంటిఫై చేశారు అంటే వీటి యొక్క అకరెన్స్ని బేస్ చేసుకొని, ఆవాసాన్ని బేస్ చేసుకొని వీటిని ఈ రెండింటిని కూడా మోనోక్లామిడాలో ఉంచడం అనేది జరిగిందనమాట. ఇది మోనోక్లామిడా గురించి. నెక్స్ట్ జిమ్నోస్పామ్స్. సెకండ్ వన్ ఇప్పటి వరకు మనం నేర్చుకున్నదంతా డైకాటిలిడన్స్ గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ సెకండ్ క్లాస్ ఏంటి, మనకి దీంట్లో డైకాటిలిడన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ క్లాస్ జిమ్నోస్పామ్స్, వివృత బీజాలు. సెకండ్ వన్ సెకండ్ క్లాస్ వివృత బీజాలు, జిమ్నోస్పామ్స్. జిమ్నోస్పామ్స్. ఈ జిమ్నోస్పామ్స్లో మొత్తం ఓవ్యూల్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే నేకడ్గా ఉంటాయి అన్నమాట. ఓవ్యూల్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి, నేకడ్గా ఉంటాయి. నేకడ్ ఓవ్యూల్స్ అంటే ఏం చెప్తాము, వీటిపైన కవర్ ఏమనేది ఉండదు అనమాట. సీడ్ ఓవ్యూల్కి తర్వాత ఇది ఓవ్యూల్ కాస్త సీడ్గా కన్వర్ట్ అవుతుంది కదా. ఈ సీడ్గా కన్వర్ట్ అయినప్పుడు దీనిపైన మనకి కవర్ ఏమనేది ఉండదు అనమాట. మెంబ్రేన్ అనేది బీజ కవచం ఉంటుంది కదా. ఈ బీజ కవచం లేని ఓవ్యూల్స్ అన్నిటినీ కూడా ఏమని పిలుస్తామంటే నగ్న అండాలు అని పిలుస్తాం అనమాట. ఇది నాన్ కవరింగ్గా ఉంటుంది అనమాట. ఓవ్యూల్ అంతా కూడా నాన్ కవరింగ్గా ఉంటుంది. కాబట్టి ఈ నాన్ కవరింగ్ ఓవ్యూల్స్ అన్నిటినీ కలిపి వీళ్ళు ఏం చేశారంటే దేంట్లో తీసుకొచ్చి పెట్టారంటే జిమ్నోస్పామ్స్లో పెట్టారనమాట. నాన్ కవరింగ్ ఓవ్యూల్స్ ఉన్న ప్లాంట్స్ అన్నిటిని తీసుకొచ్చి జిమ్నోస్పామ్స్లో ఉంచారనమాట. జిమ్నోస్పామ్స్. ఈ జిమ్నోస్పామ్స్లో మనకి ఆర్డర్స్ గురించి కానీ లేకుంటే జీనస్ల గురించి కానీ వేటి గురించి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. ఓన్లీ డైరెక్ట్గా వీటిని 3 ఫ్యామిలీస్గా క్లాసిఫై చేసి వదిలేశారు. వీటిని ఏం చేశారు, కాకపోతే దీనికి ఒక ప్రత్యేక ట్యాగ్స్ అంటూ ఇచ్చి ఒక క్లాస్ అంటూ ఇచ్చి దీన్ని ఏం చేశారు, డైకాటిలిడన్స్కి మోనోకాటిలిడన్స్కి మధ్యన ఒక స్పెషలైజేషన్ ఇచ్చి వీళ్ళు ఏం చేశారు, డైకాటిలిడన్స్కి మోనోకాటిలిడన్స్కి మిడిల్లో దీన్ని తీసుకొచ్చి పడేశారు అంతవరకే. కానీ దీనికి సంబంధించిన ఆర్డర్స్ కానీ సిరీస్లు కానీ ఏమీ లేవన్నమాట. ఏమీ లేకుండా డైరెక్ట్గా ఏం చేశారు, వీటిని 3 ఫ్యామిలీస్గా క్లాసిఫై చేసి వదిలేశారు. ఆ 3 ఫ్యామిలీస్ ఏంటంటే సైకడేలిస్, కోనిఫెరేలిస్, నీటేసి. ఈ 3 కూడా 3 ఫ్యామిలీస్ దీంట్లో ఉంటాయన్నమాట. దేన్ని బేస్ చేసుకొని జిమ్నోస్పామ్స్లో ప్లాంట్స్ ఎలా ఉంటాయి, నేకడ్ ఓవ్యూల్స్ని బేస్ చేసుకొని వీటిని జిమ్నోస్పామ్స్ని క్లాసిఫై ఒక ప్రత్యేకమైన వర్గంగా దీన్ని గుర్తించారనమాట. మధ్య స్థానంలో దీన్ని ఉంచారు. నేకడ్ ఓవ్యూల్స్ ఉండడం అనేది ఒక స్పెషలైజేషన్ అని తెలిసినా కానీ దీన్ని తీసుకొచ్చి ఎక్కడ పడేశారు, డైకాటిలిడన్స్కి మోనోకాటిలిడన్స్కి మిడిల్లో దీన్ని ఉంచేశారనమాట. తగినంత ఇంపార్టెన్స్ అయితే వీళ్ళు ఏమి ఇవ్వలేదు. దీంట్లో ఉన్న 3 ఫ్యామిలీస్ వచ్చి సైకడేసి, సెకండ్ వన్ కోనిఫెరేసి, థర్డ్ వన్ నీటేసి. ఈ 3 కూడా ఈ జిమ్నోస్పామ్స్లో ఉన్న ఫ్యామిలీస్ అన్నమాట. ఫస్ట్ వన్ సైకడేసి, కోనిఫెరేసి, నీటేసి. ఈ 3 కూడా ఈ జిమ్నోస్పామ్స్లో ఉన్న ఫ్యామిలీస్.
దీంట్లో స్పెషలైజేషన్ ఏంటి? నాకెడ్ ఓవ్యూల్స్ ఉన్న ప్లాంట్స్ ఉండడం, నగ్న అండాలు కలిగిన మొక్కల్ని గుర్తించి దీనికి ఒక జిమ్నోస్పామ్స్ అనే ఒక ప్రత్యేకమైన తరగతిగా దీన్ని తీసుకొచ్చి డైకాటిలిడన్స్ మోనోకాటిలిడన్స్ మధ్యలో దీన్ని పడేశారనమాట. ఓకేనా? దీనికి ఒక ప్రత్యేకమైన ట్యాగ్స్ ఇవ్వకుండా దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. నెక్స్ట్ థర్డ్ వన్ మోనోకాటిలిడన్స్. థర్డ్ క్లాస్ మోనోకాటిలిడన్స్, ఏకదళ బీజాలు. మోనోకాటిలిడన్స్ థర్డ్ వన్ ఏకదళ బీజాలు, మోనోకాటిలిడన్స్ గా తీసుకుంటున్నాం అనమాట. ఈ మోనోకాటిలిడన్స్ ని ఇక్కడ వీళ్ళు దేనికి పేరియాంత కానీ అదేవిధంగా మనకి గైనేషియం యొక్క స్టేటస్ కానీ ఎటువంటి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వలేదన్నమాట. వీళ్ళు అండాశయం యొక్క స్థానానికి కానీ లేదా పరిపత్రాల యొక్క నంబరింగ్ కానీ ఎటువంటి ఇంపార్టెన్స్ కూడా ఇవ్వలేదు. వీళ్ళు ఇంపార్టెన్స్ లేకుండా ఈ మోనోకాటిలిడన్స్ని డైరెక్ట్గా ఏం చేశారు? డైరెక్ట్గా వీటిని ఎలా చేశారు? 7 శ్రేణులుగా డైరెక్ట్గా 7 శ్రేణులుగా వీటిని క్లాసిఫై చేశారు. దీంట్లో ఒక్క ఆర్డర్ కూడా దీంట్లో లేదు. డైరెక్ట్ 7 సిరీస్లే అనమాట. 7 సిరీస్గా వీటిని క్లాసిఫై చేసేసారు. మనకి మైక్రోస్పెర్మే ఫస్ట్ సిరీస్గా తీసుకుంటున్నాము, గ్లూమేసి లాస్ట్ సిరీస్గా తీసుకుంటున్నాం అనమాట. అంతే తప్ప వీటికి పెద్ద ఇంపార్టెన్స్ ఏమి వీళ్ళు ఇవ్వలేదు. దీంట్లో మనకి ఓవ్యూల్ యొక్క మనకి గైనిషియం యొక్క స్టేటస్ కానీ లేకుంటే పేరియాంత యొక్క నెంబరింగ్ కానీ ఎటువంటి ఇంపార్టెన్స్ లేకుండా డైరెక్ట్గా వీటిని ఏం చేశారు? మోనోకాటిలిడన్స్ని డైరెక్ట్ 7 సిరీస్లుగా చేసేసారు తప్ప దీంట్లో ఒక ఆర్డర్ కానీ ఫ్యామిలీ కానీ ఏమీ ఐడెంటిఫై చేయలేదన్నమాట. మైక్రోస్పెర్మే ఫస్ట్ సిరీస్, గ్లూమేసి లాస్ట్ సిరీస్గా చేసేసారు అంతే. ఇవి 7 సిరీస్ని ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఫస్ట్ సిరీస్ మైక్రోస్పెర్మే, ఫస్ట్ సిరీస్ ఏంటమ్మా? మైక్రోస్పెర్మే. సెకండ్ది ఎపిగైనే, థర్డ్ వన్ కొరినేరియే, థర్డ్ వన్ ఏంటి? కొరినేరియే. ఫోర్త్ వన్ కాలిసినే, ఫిఫ్త్ న్యూడిఫ్లోరే, సిక్స్త్ వన్ వచ్చి ఎపోకార్పే, సెవెంత్ గ్లూమేసి. ఈ విధంగా వీటిని మోనోకాటిలిడన్స్ని దీంట్లో ఆర్డర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఏమి ఐడెంటిఫై చేయకుండా జస్ట్ 7 సిరీస్లుగా వీటిని ఉంచడం జరిగింది అనమాట. ఫస్ట్ వన్ మైక్రోస్పెర్మే, ఎపిగైనే, కొరినేరియే, థర్డ్ వన్ కాలిసినే, న్యూడిఫ్లోరే, ఎపోకార్పే, గ్లూమేసి. ఫస్ట్ది మైక్రోస్పెర్మే, ఎపిగైనే, కొరినేరియే, కాలిసినే, న్యూడిఫ్లోరే, ఎపోకార్పే, గ్లూమేసి. ఇవి 7 కూడా దీంట్లో ఉన్న సిరీస్లు అనమాట. 7 సిరీస్లుగా దీన్ని క్లాసిఫై చేసేసారు అంతే. ఫ్యామిలీస్ ఆర్డర్స్ మనకి ఇంకేం లేవన్నమాట దీంట్లో. నెక్స్ట్ దీంట్లో మనకి వీటిలో ఏం మాట్లాడుకుంటామంటే మెరిట్స్ డిమెరిట్స్ కంటే ముందు దీంట్లో మనకి ఇంకా మెరిట్స్ డిమెరిట్స్ మాట్లాడడానికంటే ముందు
ఆర్కిడేసీ ఫ్యామిలీ కూడా చాలా డెవలప్డ్ ఫ్యామిలీ అనమాట. ఈ ఆర్కిడేసీ ఫ్యామిలీకి వీళ్ళు సరైన స్థానం అనేది ఏమి ఇవ్వలేదన్నమాట. ఆర్కిడేసీ ఫ్యామిలీకి ఒక సరైన స్టేటస్ అనేది వీళ్ళు కనిపించలేదు. బాగా అభివృద్ధి చెందిన ఫ్యామిలీ ఏదంటే ఆర్కిడేసీ ఫ్యామిలీ. బాగా అభివృద్ధి చెందిన ఫ్యామిలీ అయినప్పటికీ వీటికి సరైన స్థానం అనేది వీళ్ళు ఇవ్వలేదన్నమాట. సరైన స్థానం అనేది వీళ్ళు ఏంటి ఇవ్వలేదు ఆర్కిడేసీ ఫ్యామిలీకి వచ్చాయన్నమాట. నెక్స్ట్ ఈ కాల్సినే న్యూడిఫ్లోరే. కాల్సినే ఉంది కదా, కాల్సిని అండ్ న్యూడిఫ్లోరే. ఈ కాల్సిని న్యూడిఫ్లోరే శ్రేణిలో మనకి ఫలదళాలు అనేవి అసంయుక్తం అనమాట. ఫలదళాలు అనేవి కూడా అసంయుక్తంగా ఉంటాయి. అసంయుక్తమైన ఫలదళాలు కలిగింది ఇది ఏంటంటే ప్రిమిటివ్ క్యారెక్టర్ అనమాట, ఆదిమమైన లక్షణం. కాబట్టి వీటిని ఏం చేయాలంటే ఈ మోనోకాటిలిడన్స్ లో ఫస్ట్ ప్లేస్ లో వాటిని ఉంచాలన్నమాట. ఈ మనకి కాల్సినే న్యూడిఫ్లోరేలో ఈ ఫలదళాలు అసంయుక్తంగా ఉండడం అనేది ప్రిమిటివ్ క్యారెక్టర్ కాబట్టి ఆదిమమైన లక్షణం కాబట్టి దీన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలంటే ఫస్ట్ ప్లేస్లో పెట్టాలి. ఫస్ట్ ప్లేస్లో పెట్టకుండా దీన్ని ఏం చేశారు, తీసుకొచ్చి మధ్యలో పెట్టారనమాట. దీన్ని తీసుకొచ్చి ఏం చేశారు, మధ్యలో పెట్టారు. ఇప్పుడు ఈ బెంథమ్ హుక్కర్ క్లాసిఫికేషన్లో మెరిట్స్ ఏంటో డిమెరిట్స్ ఏంటో చూద్దాం. మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఫస్ట్ వన్ మెరిట్స్. ఫస్ట్ వన్ మెరిట్స్. ఈ బెంథమ్ హుక్కర్ క్లాసిఫికేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఒక న్యాచురల్ క్లాసిఫికేషన్గా ఉంటుందన్నమాట. ఫెనరోగామ్స్ అన్నిటినీ కూడా ఏం చేశారు వీళ్ళు న్యాచురల్గా క్లాసిఫై చేశారు. దీన్ని కూడా దేన్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేశారంటే పైలోజెనెటిక్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని వీళ్ళు క్లాసిఫికేషన్ అనేది ఇచ్చారనమాట. పైలోజెనెటిక్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని ఈ బెంథమ్ హుక్కర్ న్యాచురల్ క్లాసిఫికేషన్ ఇచ్చారన్నది ఒక మెరిట్. అండ్ మెరిట్లో ప్రతిభలో ఒక ఫస్ట్ పాయింట్గా తీసుకుంటున్నాం అనమాట. బెంథమ్ హుక్కర్ క్లాసిఫికేషన్ సహజ వర్గీకరణ అని చెప్తున్నాము. ప్లస్ వీళ్ళు ఏం చేశారు, వర్గ వికాస సంబంధ లక్షణాలని ఆధారంగా చేసుకొని వీళ్ళు ఏం చేశారు, క్లాసిఫై చేశారన్నారు. అదేవిధంగా మనకి ఫెనరోగామ్స్ అన్నిటినీ కూడా పుష్పించే మొక్కలన్నిటినీ కూడా వీళ్ళు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని వేరే లాంగ్వేజ్లో కాకుండా ఐసిబిఎన్ రూల్స్ని బేస్ చేసుకొని ఓన్లీ లాటిన్లో మాత్రమే రాశారనమాట. లాటినీకరణ చేయబడి ఇంగ్లీష్లో ఏమి రాయలేదు. వీళ్ళు ఏం చేశారు, లాటిన్ భాషలో మాత్రమే రాశారనమాట. మొత్తం ఫెనరోగామ్స్ని క్లారిటీగా వీళ్ళు ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి దీన్ని లాటిన్ భాషలో మాత్రం లాంగ్వేజ్ లాటిన్లో రాయడం అనేది జరిగింది అనమాట. ప్రతి ఫ్యామిలీకి ఆర్డర్స్కి సిరీస్కి ఒక అబ్స్ట్రాక్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ప్రతి ఫ్యామిలీకి సిరీస్కి అదేవిధంగా ఆర్డర్కి కూడా అబ్స్ట్రాక్ట్ అనేది ఇవ్వడం, ప్రతి కుటుంబానికి అబ్స్ట్రాక్ట్ ఇచ్చారనమాట. అంటే ఏం చేశారు వీళ్ళు సంగ్రహంగా దాన్ని దాని సారాంశాన్ని వివరించడం అనేది జరిగిందనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఒక అబ్స్ట్రాక్ట్ ఇవ్వడం వల్ల ప్లాంట్స్ని ఐడెంటిఫై చేయడం ఈజీ అనమాట. ప్లాంట్స్ని ఇలా అబ్స్ట్రాక్ట్ ఇవ్వడం వల్ల ఒక డేటా దానికి ఇచ్చేయడం వల్ల ఏమవుతుందంటే ప్లాంట్స్ని ఐడెంటిఫై చేయడం ఈజీ అనమాట. వీళ్ళు క్లాసిఫై చేసిన హెర్బేరియం ఉంటుంది కదా కామన్వెల్త్ దేశాల్లో, దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. కామన్వెల్త్ దేశాల్లో దీన్ని ఎక్కువగా ఈ బెంథమ్ హుక్కర్ క్లాసిఫికేషన్ వీళ్ళు అరేంజ్ చేసిన క్లాసిఫికేషన్ ప్రకారం అరేంజ్ చేసిన హెర్బేరియం ఉంటుంది కదా దాన్ని ఎక్కువగా ఫాలో అవుతున్నారనమాట. నెక్స్ట్ వీళ్ళు దేని బేస్ చేసుకున్నారు, డీకండోల్ క్లాసిఫికేషన్ బేస్ చేసుకున్నారు కదా. ఈ డీకండోల్ క్లాసిఫికేషన్ తీసుకుంటే ఈ డీకండోల్ ఏం చేశాడంటే ఈ డైకాట్లిడన్స్ ఏం చేశాడు, డైకాట్లిడన్స్ జిమ్నోస్పామ్స్ని తీసుకొచ్చి డైకాట్లిడన్స్తో కలిపేశాడు అనమాట. డీకండోల్ క్లాసిఫికేషన్ తీసుకుంటే బేస్ చేసుకున్నాం, మనకి డీకండోల్ క్లాసిఫికేషన్ అయితే లేదు, చెప్తాం అంతే. ఈ విధంగా ఉండేదని మాత్రం చెప్తాం అనమాట. ఓకేనా. డీకండోల్ క్లాసిఫికేషన్ బేస్ చేసుకున్నారు కాబట్టి డీకండోల్ అయితే ఏం చేశాడు, జిమ్నోస్పామ్స్ని డైకాట్లిడన్స్తో కలిపేశాడు అనమాట. కానీ వీళ్ళు ఏం చేశారంటే డైకాట్లిడన్స్ మోనోకాట్లిడన్స్ మధ్యలో ఈ జిమ్నోస్పామ్స్ని ఉంచారు. జిమ్నోస్పామ్స్కి
ఒక ప్రత్యేక వర్గం అయితే ఇవ్వలేదు, కానీ దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని ఇవి నేకడ్ ఓవియల్స్ కాబట్టి అసలు యాక్చువల్గా అయితే వీళ్ళు కూడా ఏం చేయాలి, ఒక స్పెషల్ ట్యాగ్స్ ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు చేసిందే గొప్పలాగా ఏం చేశారు, వీళ్ళు తీసుకొచ్చి ఒక మనకి స్పెషల్ ట్యాగ్స్ ఇవ్వకుండా దీన్ని తీసుకొచ్చి డైకోటిలిడన్స్కి మోనోకాటిలిడన్స్కి మధ్యలో డైకాటిలిడన్స్ మోనోకాటిలిడన్స్ మధ్యలో తీసుకొచ్చి ఈ జిమ్నోస్పామ్స్ ఉంచారనమాట. అదొక మెరిట్గా వీళ్ళు చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ ఈ డైకాటిలిడన్స్ని ఏం చేశారు, మోనోకాటిలిడన్స్ కంటే ముందు దీన్ని ఉంచడం జరిగింది అనమాట. డైకాటిలిడన్స్ని మోనోకాటిలిడన్స్ కంటే ముందు ద్విదళ బీజాలే ముందునే, తర్వాత ఏకదళ బీజాలు ఉంచారనమాట. దీన్ని కూడా వీళ్ళు ఏమని సమర్థించుకుంటున్నారంటే ఇది వర్గం మనకి ఫైలోజెనెటిక్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని వాటి యొక్క ఎయిమ్స్ని బేస్ చేసుకొని ఈ మనకి క్లాసిఫికేషన్ అనేది చేసామన్నది ఇది ఒక మెరిట్గా చెప్తున్నారు అనమాట. డైకాటిలిడన్స్ ఫస్ట్ పెట్టి దాని తర్వాత మోనోకాటిలిడన్స్ పెట్టారనమాట. ఇది కూడా వర్గ వికాస సంబంధ వర్గీకరణ దాన్ని లక్షణాలు బేస్ చేసుకునే వీళ్ళు క్లాసిఫై చేసామో చెప్తున్నారు అనమాట. దాన్ని కూడా నెక్స్ట్ మనకి డైకాటిలిడన్స్లో ఫస్ట్ ఆర్డర్ ఏముంటుంది, రానాలిస్ కదా. ఈ రానాలిస్ క్రమంతో ప్రారంభించడం అనేది ఈ ఫైలోజెనెటిక్ క్యారెక్టర్స్ బేస్ చేసుకొని ఉంది అని చెప్పి దీన్ని కొంతమంది శాస్త్రవేత్తలు సమర్థించారనమాట. రానాలిస్ అనేది ద్విదళ బీజాల్లో డైకాటిలిడన్స్లో రానాలిస్ క్రమం అనేది ఫైలోజెనెటిక్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని ఉంది అని కొంతమంది శాస్త్రవేత్తలు దీన్ని సమర్థించారు. సమర్థించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే ఆర్బర్, అదేవిధంగా బెస్సీ, హచిన్సన్ వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. పార్కిన్సన్, హచిన్సన్ వీళ్ళందరూ ఉన్నారు. ఆర్బర్, బెస్సీ, హచిన్సన్, పార్కిన్సన్. వీళ్ళందరూ కూడా ఆర్బర్, బెస్సీ, హచిన్సన్, పార్కిన్సన్ వీళ్ళందరూ కూడా ఏం చెప్పారు, ఈ డైకాటిలిడన్స్లో రానాలిస్ అనే క్రమం అనేది ఫైలోజెనెటిక్ క్యారెక్టర్స్ బేస్ చేసుకుని వర్గ వికాస సంబంధ లక్షణాలు బేస్ చేసుకొని ఉంది అని దీన్ని వీళ్ళు ఏం చేశారు, సపోర్ట్ చేశారనమాట. బెంథామ్ హుక్కర్కి సపోర్ట్ చేశారనమాట. నెక్స్ట్ పాలిపెటాలే తర్వాత సబ్ క్లాస్ పాలిపెటాలే తర్వాత ఎవరు ఉంచారు, గామోపెటాలే ఉంచారు కదా. ఈ గామోపెటాలే ఉంచడం అంటే ఇక్కడ మనకి గామోపెటాలీలో ఏముంటాయి, సంయుక్త ఆకర్షణ పత్రాలు ఉంటాయి కదా. ఈ సంయుక్త ఆకర్షణ పత్రాలు అనేవి ఉండడం అనేది పురోగమించిన లక్షణం అని వీళ్ళు తెలియజేశారనమాట. పాలిపెటాలే ఫస్ట్ ఉండాలి, దాని తర్వాత గామోపెటాలే ఉండాలి. దీంట్లో దేన్ని బేస్ చేసుకొని ఇలా పెట్టాము అంటే సంయుక్త ఆకర్షణ పత్రాలను బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ ఇచ్చామని వాళ్ళు సమర్థించుకున్నారనమాట. దీంట్లో మళ్ళీ ఈ మనకి గామోపెటాలే ఉన్నాయి కదా, ఈ గామోపెటాలేలో మళ్ళీ సిమెట్రీని బేస్ చేసుకొని ఫ్లవర్స్ అరేంజ్మెంట్ అనేది పెట్టారనమాట. సౌశ్రిత పుష్పాలున్న కుటుంబాలనేమో గామోపెటాలేలో స్టార్టింగ్లోను, పార్షిక సౌశ్రిత కుటుంబాలున్న పుష్పాలున్న కుటుంబాన్ని లాస్ట్లోనూ ఉంచారనమాట. గామోపెటాలేలో సౌశ్రిత పుష్పాలున్న కుటుంబాలేమో ఫస్ట్లోను, పాక్షిక సౌశ్రిత కుటుంబాలున్న పుష్పాన్ని దాని తర్వాత చివరిలోను ఉంచడం అనేది జరిగింది. ఇది కూడా ఏమని చెప్తున్నాం అంటే ఇది కూడా ఒక మెరిట్గానే తీసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ఫస్ట్ మనకి మోనోకాటిలిడన్స్ ఉన్నాయి కదా, ఈ మోనోకాటిలిడన్స్లో ఫస్ట్ బైసెక్షువల్ ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్స్ని ఫస్ట్, దాని తర్వాత మనకి మోనోసెక్షువల్ ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్స్ని తర్వాత అరేంజ్ చేశారనమాట. దీంట్లో మనకి అన్ని టోటల్గా 7 సిరీస్లే ఉంటాయి కదా, కానీ ఫ్యామిలీస్ కూడా సిరీస్లుగా పెట్టేశారనమాట. ఫస్ట్ బైసెక్షువల్ ద్విలింగ పుష్పాలున్న మొక్కల కుటుంబాలను ఏమో ఫస్ట్ పెట్టి తర్వాత ఏకలింగ పుష్పాలున్న కుటుంబాలను తర్వాత పెట్టారనమాట. చివరిలో వాటిని ఉంచారనమాట ఏకదళ బీజాల్లో తీసుకుంటే. నెక్స్ట్ గ్రామ్నే కుటుంబాన్ని గ్రామ్నేని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంటే ఏకదళ బీజాల చివరిలో ఉంచారనమాట. ఇది గ్రామ్నే ఫ్యామిలీ అతిపెద్ద ఫ్యామిలీ, కానీ దాన్ని తీసుకొచ్చి ఎక్కడ ఉంచారు వీళ్ళు, చివరిని ఉంచారనమాట.
మోనోకాటిలిడన్స్ లో దీన్ని తీసుకొచ్చి అక్కడ ఉంచారు, చివరిని ఉంచారు అనమాట. ఇవన్నీ కూడా మెరిట్స్ గా తీసుకుంటున్నాం. నెక్స్ట్ డిమెరిట్స్. నెక్స్ట్ వన్ ఏంటి? డిమెరిట్స్. డిమెరిట్స్ తీసుకుంటే లోపాలు అనమాట. ఈ బెంథమ్ హుకర్ క్లాసిఫికేషన్ దేని మీద బేస్ చేసుకొని వీళ్ళు చేశారు? ఎపినికండాలు వర్గీకరణ బేస్ చేసుకొని చేశారు కదా. అంటే జాతులన్నీ స్థిరంగా ఉంటాయి అన్న దాని మీద సిద్ధాంతం ఆధారపడి ఉంటుంది అనమాట. జాతులన్నీ స్థిరంగా ఉంటాయి అన్న దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు క్లాసిఫికేషన్ అనేది ఇచ్చారనమాట. దీంట్లో మనకి వివిధ స్థాయిల్లోని వర్గాలు గుర్తించడంలో స్థిరమైన నిర్ణయం కనిపించలేదన్నమాట. వీళ్ళు ఏం చేశారు? కరెక్ట్గా దాని స్టేటస్ని బేస్ చేసుకొని వీళ్ళు ట్యాగ్జాలు ఇవ్వడం కానీ, ఆర్డర్స్ ఇవ్వడం కానీ, ఫ్యామిలీస్ ఇవ్వడం కానీ చేయలేకపోయారు అనమాట. స్థాయిల్ని గుర్తించి వర్గాలు, ప్రత్యేకమైన వర్గాలు, ప్రత్యేకమైన క్రమాలు, ప్రత్యేకమైన శ్రేణులుగా వీటిని విభజించలేకపోయారు. ద్విధుల బీజాలకు తీసుకున్నాం అనుకోండి, పాలిపెట్టాలి, గామో పెట్టాలి ఉన్నాయి కదా. ఈ పాలిపెట్టాలి, గామో పెట్టాలి అని తీసుకుంటే దీంట్లో శ్రేణుల్ని, క్రమాలని, కుటుంబాన్ని సరిగ్గా వీళ్ళు క్లాసిఫై చేయలేకపోయారు అనమాట. పాలిపెట్టాలి, గామో పెట్టాలి తీసుకుంటే దీంట్లో సిరీసెస్ అండ్ ఫ్యామిలీస్ అండ్ ఆర్డర్స్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోయారు అనమాట. దీంట్లో మనకి మోనోకాటిలిడన్స్ తీసుకున్నాం అనుకోండి, ఏకదళ బీజాల్లో మోనోక్లామిడేలో అసలు మనకి ఏమి ఉండవు, ఫ్యామిలీస్ ఏమి లేకుండా డైరెక్ట్గా ఏం చేశారు? డైరెక్ట్ సిరీస్లుగా వీటిని క్లాసిఫై చేసేసారనమాట. మోనోక్లామిడేలో సిరీస్లు, ఇంక ఇందులో ఫ్యామిలీస్ ఏమి లేకుండా డైరెక్ట్గా ఏకదళ బీజాల్లో, అదేవిధంగా ఏకదళ బీజాల్లోనూ అంతే, డైరెక్ట్ ఇంకా ఆర్డర్స్ ఏమి ఉండవు, ఫ్యామిలీస్ ఉండవు, ఏమీ లేకుండా డైరెక్ట్గా మోనోకాటిలిడన్స్ అదేవిధంగా మోనోక్లామిడేలో రెండు కూడా డైరెక్ట్ సిరీస్లే ఉంచేస్తారు మన శ్రేణులు. మోనోక్లామిడేలో 8 సిరీస్ని, అదేవిధంగా మనకి మోనోకాటిలిడన్స్లో 7 సిరీస్ని, ఏకదళ బీజాల్లోనూ అదేవిధంగా మోనోక్లామిడేలో దీంట్లో మనకి ఫ్యామిలీస్ కానీ ఆర్డర్స్ కానీ ఏమీ లేకుండా డైరెక్ట్గా ఓన్లీ సిరీస్లు మాత్రమే వీళ్ళు ఐడెంటిఫై చేసి వాటిని క్లాసిఫై చేసేసారనమాట. ఇది ఒక ప్రత్యేకమైన లోపంగా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ జిమ్నోస్పామ్స్ నేకడ్ ఓవ్యూల్స్ ఉండడం అనేది ఒక స్పెషలైజేషన్ అని తెలిసి కూడా వీళ్ళు ఏం చేశారు? దానికి సరైన స్టాటస్ ఇవ్వకుండా దీన్ని ఏం తీసుకొచ్చి దీన్ని జిమ్నోస్పామ్స్ని డైకాటిలిడన్స్కి, మోనోకాటిలిడన్స్కి మిడిల్లో దీన్ని ఉంచేశారనమాట. డైకాటిలిడన్స్, మోనోకాటిలిడన్స్ మిడిల్లో దీన్ని ఉంచేయడం అనేది జరిగింది అనేది ఒక ముఖ్యమైన లోపంగా చెప్పుకుంటున్నాం. రాబర్ట్ బ్రౌన్ ఈ నేకడ్ ఓవ్యూల్స్ ఉండడం అనేది ఒక స్పెషలైజేషన్ అని చెప్పింది ఎవరంటే రాబర్ట్ బ్రౌన్ అనమాట. వివృత బీజాల్లో నగ్న అండాలు ఉండడం అనేది ఒక ప్రత్యేకమైన లక్షణం అని చెప్పారు. కానీ వీళ్ళు ఏం చేశారు? దానికి ఒక ప్రత్యేకమైన ట్యాగ్స్ ఇవ్వకుండా దీన్ని తీసుకొచ్చి డైకాటిలిడన్స్కి, మోనోకాటిలిడన్స్కి మిడిల్లో ఈ జిమ్నోస్పామ్స్ని ఉంచేశారు అనమాట. ఇది ప్రధానమైన లోపంగా తీసుకుంటున్నాం అనమాట. ఇవి వీళ్ళ యొక్క క్లాసిఫికేషను న్యాచురల్ క్లాసిఫికేషన్ అని చెప్తున్నారు. కానీ పైకి కనిపించే ఒక 2-3 క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ అనేది ఇచ్చేసారనమాట. వీళ్ళు బయటికి కనిపించే ఒక 2-3 ఆర్టిఫిషియల్ క్యారెక్టర్స్ని చేసుకొని వీళ్ళ క్లాసిఫికేషన్ ఉన్నదనమాట. దగ్గర సంబంధం ఉన్న ప్లాంట్స్నేమో, ఫ్యామిలీస్నేమో దూరంగా పెట్టడం, దూరంగా ఉన్న ఫ్యామిలీస్ని తీసుకొచ్చి దగ్గరగా పెట్టడం. ఈ విధంగా ఇలా ఎప్పుడవుతుంది? ఈ క్యారెక్టర్స్ని కరెక్ట్గా మొత్తం టోటల్గా వీటిని మొత్తం వాటి గురించిన అబ్స్ట్రాక్ట్ ఇచ్చేసామని చెప్తున్నారు. కానీ వీటిని సరిగ్గా వాటి యొక్క క్యారెక్టర్స్ని లోతుగా వీళ్ళు పరిశీలించలేదు. కాబట్టి ఓన్లీ బయటికి కనిపించే 2-3 కృత్రిమ లక్షణాలు బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ ఇచ్చేశారు. కాబట్టి ఏమైంది? దూరంగా ఉన్న కుటుంబాలనేమో దగ్గరగా పెట్టేశారు, దగ్గరగా ఉండవలసిన కుటుంబాలనేమో దూరంగా జరిపేసి ఇష్టం వచ్చినట్టు క్లాసిఫికేషన్ చేశారనమాట. అదేవిధంగా మనకి పరిపత్రాల ఆధారంగా మోనోక్లామిడే దగ్గర సంబంధం, పాలిపెటాలతో దగ్గర సంబంధం కలిగిన ఈ మోనోక్లామిడేని తీసుకొచ్చాము. పరిపత్రాల ఆధారంగా యూపర్బేసి కుటుంబం, మాల్వేసి కుటుంబంతో దగ్గర సంబంధంగా ఉంటుందన్నమాట. ఇలాంటి పరిపత్రాల ఆధారంగా వీటిని ఏం చేశారు? మోనోక్లామిడేలో ఉంచారు. ఇలాగే వీళ్ళు ఏం చేశారంటే ఆర్కిడేస్తో కలపవలసిన ఫ్యామిలీనేమో మోనోక్లామిడే సపరేట్గా ఒక సిరీస్గా ఇచ్చేయడం, ఇలాగ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దగ్గరగా దూరంగా ఇష్టం వచ్చినట్టు ఇచ్చేయడం అనేది జరిగింది అనమాట. మోనోక్లామిడే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. మోనోక్లామిడే క్లాసిఫికేషన్ అనేది
ఒక అన్యాచురల్ క్లాసిఫికేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. వీళ్ళు ఒక అన్యాచురల్ క్లాసిఫికేషన్గా దీన్ని ఇచ్చారనమాట. ఇలాగ ఎన్నో మనకి లోపాలు ఉన్నప్పటికీ కానీ ఈ బెంథమ్ హుక్కర్ క్లాసిఫికేషన్ అనేది చాలా మంది యొక్క ఎన్నో లోపాలు దీంట్లో మనకి ఉన్నా కానీ బెంథమ్ హుక్కర్ క్లాసిఫికేషన్ చాలా మంది యొక్క మన్ననలు అనేది పొందింది అనమాట. కొంచెం ఎక్కువగా దీన్ని ఫాలో అవుతున్నారు అనమాట. ఈ క్లాసిఫికేషన్ని ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. ప్రతి క్లాసిఫికేషన్లో కొన్ని మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి కదా. వీళ్ళ దాంట్లో కూడా ఈ బెంథమ్ హుక్కర్ క్లాసిఫికేషన్లో డిమెరిట్స్ ఉన్నప్పటికీ కూడా ఇది కూడా ఎక్కువ ఫేమస్ అయింది అనమాట, బెంథమ్ హుక్కర్ క్లాసిఫికేషన్. ఎందుకంటే క్షేత్రస్థాయి నుంచి ప్లాంట్స్ని ఐడెంటిఫై చేసి క్లాసిఫై చేశారు కాబట్టి దీన్ని కూడా ఏంటంటే ఈ వర్గీకరణ ఈ స్టూడెంట్స్ లాంటి వాడికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. క్షేత్రస్థాయి నుంచి వీటిని తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఈ క్లాసిఫికేషన్ ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ఇది బెంథమ్ హుక్కర్ క్లాసిఫికేషన్లో మెరిట్స్ అండ్ డిమెరిట్స్. జాగ్రత్తగా చూడండి అమ్మ. వీడియోస్ చూడట్లేదు, చూసేవాళ్ళు చూడని వాళ్ళకి చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.